ఇప్పుడు నేను చూపించే చట్నీ దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ బాగుంటుందండి. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మన రుచికి తగినంత ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక 10 ఎండుమిర్చి వరకు వేశాను. అలాగే కొంచెం ధనియాలు కూడా వేసి వేపుకున్నానండి. అవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుక్కొని వేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని కలిపెట్టుకున్నాక కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత మనము టమాటాస్ కూడా వేసుకోవాలండి. నేనైతే చిన్నవి ఒక 4 వరకు తీసుకున్నాను. సో టమాటాస్ కూడా ఇలా మీడియం సైజులో తరుక్కొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలిపెట్టేసుకొని నానబెట్టిన చింతపండు, కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపెట్టుకొని టమాటా అనేది బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి. ఇలా బాగా కలిపెట్టుకొని టమాటా ఉడికిపోతే మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా చల్లబరుచుకోవాలండి. చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన ఈ టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇందాక నేను చెప్పినట్లుగా టమాటా బాగా ఉడికిపోయింది. తోలు ఊడొచ్చేంతగా అలా తోలు ఊడొచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చూపించినట్లు. సో ఈ స్టేజ్లో ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నాది మిశ్రమం చల్లగా కూడా అయిపోయి ఇలా మిక్సీ జార్లోకి మార్చేసుకొని కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. అంతే, మనము స్మూత్గా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి మార్చుకొని పైనుంచి మనం ఇంకో తిరువాత వేసుకుంటే ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది దోశలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.